Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చింతమనేనిలో ఇంత మార్పు ఏమిటి? ఏపీలో అత్యంత వివాదాస్పద ముద్రపడిన నేతలలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒకరు. అయితే ఆయన వ్యవహార శైలి వివాదాస్పదం అవుతుందే తప్ప ఆయన ప్రజల పక్షం అన్నది స్థానికంగా ఉన్న వాదన. ప్రజల కోసం, తనను నమ్ముకున్న వారి కోసం ఆయన ఎంతవరకైనా ముందుకు వెళతారు. అటువంటి క్రమంలో దూకుడుగా ముందుకు సాగుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయనపై వివాదాస్పద ముద్రపడింది. అయితే ఇప్పుడు ఆయన గతానికంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన వ్యవహార శైలి చూస్తూ ఉంటే చింతమనేని ఈజ్ గ్రేట్ అనే పరిస్థితికి వచ్చింది. చంద్రబాబు పిలుపు మేరకు ఆయనలో మార్పు వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు చింతమనేని ప్రభాకర్. 2001లో టీడీపీ తరఫున ఎంపీపీ అయ్యారు. తనకంటూ ఒక సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. 2009లో తొలిసారిగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. దెందులూరు నుంచి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014లో సైతం విజయం సాధించి ప్రభుత్వ విప్ అయ్యారు. 2019లో మాత్రం ఓడిపోయారు. గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చింతమనేని విషయంలో టార్గెట్ చేసింది. అయినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. 2024 ఎన్నికలలో మాత్రం ఘన విజయం సాధించారు. అయితే గెలిచిన నాటి నుంచి వినూత్న కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ప్రజోపయోగ పనులు చేపడుతూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. చింతమనేని ప్రభాకర్ చాలా దూకుడుగా ఉంటారు. రాజకీయంగా చాలా వేగంగా స్పందిస్తారు. ఈ క్రమంలోనే 2011లో ఓ మంత్రిపై బహిరంగ వేదికపై చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఓ మహిళా తహసీల్దార్ విషయంలో అనుచితంగా ప్రవర్తించారన్న విమర్శను, అపవాదును మూటగట్టుకున్నారు చింతమనేని ప్రభాకర్. అయితే ఇటీవల చింతమనేని ప్రభాకర్ తీరులో మార్పు వచ్చింది. అయితే కొద్ది రోజుల కిందట ఆయన తన ప్రత్యర్థి కారు డ్రైవర్ విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై హైకమాండ్ సైతం ఆరా తీసినట్లు ప్రచారం జరిగింది. అయితే వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండేందుకు చింతమనేని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ వ్యాప్తంగా మొన్న రంజాన్ వేడుకలు జరిగాయి. దెందులూరులో ముస్లింల జనాభా పరిమితంగా ఉంటుంది. ఓ 1000 కుటుంబాల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో రంజాన్ సందర్భంగా ఒక్కో ముస్లిం కుటుంబానికి కిలో మటన్ చొప్పున పంపించారు చింతమనేని. సుమారు 1000 కిలోల మటన్ పంపిణీ చేశారు. ఇంకోవైపు శ్రీరామనవమి సందర్భంగా దెందులూరు నియోజకవర్గంలో 500 ఆలయాలకు బెల్లాన్ని కూడా పంపించారు. ఇందుకు గాను అనకాపల్లి నుంచి టన్నుల కొద్ది బెల్లాన్ని రప్పించారు. పానకం తయారీకి సంబంధించి ఒక్కో ఆలయానికి 15 నుంచి 20 కిలోల చొప్పున బెల్లాన్ని అందించారు. అయితే చింతమనేని మాదిరిగా మిగతా ఎమ్మెల్యేలు సైతం వ్యవహరిస్తే ఒక కొత్త ట్రెండ్కు అలవాటు పడినట్టుంటుంది. ఈ విషయంలో మాత్రం చింతమనేనిని మెచ్చుకోవాల్సిందే.